హలో మామ, వెల్కమ్ టు కుమార్ లాగ్స్. మొన్న చెప్పాను కదా మా పిల్లి ప్రెగ్నెన్సీతో ఉందని చెప్పి. అది ఎక్కడో పిల్లలు పెట్టేసింది. అవి ఎక్కడ పెట్టిందో సెర్చ్ చేయాలి. ఇంకా మనం అయితే ఖాళీగా ఉన్నాం, ఏదో ఒకటి చేయాలని చెప్పి అయితే పిల్లల్ని అయితే బయట తీసుకొచ్చేసా. ఇలా ఉన్నాడంటే వీడు అన్నయ్య ఎలా ఉంటాడు. ఇంకా ఈ ప్లేస్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. అప్పుడు మీరు కూడా బయటికి రండిరా, ఎంజాయ్ చేయండి రా. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? వెయిట్ చేయండి. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడు పోతాం. నిజంగానే చిల్లేడు పెట్టేటుంది. నా దగ్గర చూస్తే 500 ఉంది. ఈ జూడీలోకి వెళ్ళి ఏం షాపింగ్ చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మా వీడియో చేస్తుంటే సెక్యూరిటీ చేస్తున్నా చూడండి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఏం చేస్తానో చూపిస్తాను. ఇది సీరియస్ మ్యాటర్, నవ్వకండి. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. అలా ఇలా మొత్తం జూడియో మొత్తం తిరిగేసి ఇంకా చెప్పులు అయితే చూసాను. చెప్పులు అయితే నచ్చలేదు. ఇంకా షూ తీసుకుని తల అయితే ఒక జత తీసుకున్నాం. నేనైతే 4 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. టోటల్ 500 అయితే అయింది. సేఫ్, ప్రస్తుతానికైతే సేఫ్. బట్ నేను అనుకున్నది అయితే లేదు అక్కడ. హాయ్ ఫ్రెండ్స్. నేను అనుకున్నది అయితే ట్రెండ్స్లో ఉండింది. ఇంకా రిటర్న్ అయిపోయి అయితే మన దొడ్ల డైరీలో లస్సీ తీసుకొని దూద్ ప్యాడ్ తీసుకొని తినేసి అయితే వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లి ఎక్కడ డెలివరీ చేసిందో వెతకాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. ఒకటే జననం ఒకటే మరణం అనుకుంటూ ఎక్కడైతే హోల్స్లా రేకుల కింద సందులు గిందులు మొత్తం అయితే వెతికేసాను. ఎక్కడా కనబడలేదు. అది పిల్లలు పెడితే ఎక్కడ నీట్గా ఒక బెడ్ మీద కానీ ఒక మెత్తడి దాని మీద అయితే పెడదామని అనుకున్నా. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రా. కానీ ఈ బకెట్ నుంచి అయితే మెల్లమెల్లగా మియా మియా సౌండ్ అయితే వస్తుంది. మనం అయితే కనిపెట్టేశాం. కుమారవర్మ అడవి పందిని కొట్టేశారా? ఫస్ట్ టైం కదా మా క్యాట్ అయితే 2 పిల్లలు అయితే పెట్టింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మనోడు అనుకున్నారు పకోడు వీడు. అమ్మా గులాబ్ జామ్ పిండి ఉంది కదా, గులాబ్ జామ్ చేయొచ్చు కదా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సపోర్ట్ చెయ్యక్ పిల్ల మొగ్గ. ఇంకేం చేస్తాం, మన అవసరం కదా. ఇంకా 2 ప్యాకెట్లు ఉంటే అది గులాబ్ జామ్ పిండి ఉంటే ఇంకా మెల్లమెల్లగా అయితే చపాతీ పిండి రుబ్బినట్టు అయితే రుబ్బేసాం. కానీ అయ్యేటట్లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఎలా చుట్టాలమ్మా అంటే మనం వినాయక చవితికి పప్పు చేస్తాం కదా, అలా అయితే చుట్టేసి చిన్న చిన్నగా అయితే వదిలేసా అని చెప్పింది. సరే అని చెప్పి వదిలేసా. ఇంక ఈలోపు అయితే పాకం అయితే పెట్టేసి ఇంకా బాండిల్లో వేడిగా నూనె వేసి అయితే మొత్తం అయితే వేసేసాం. మెల్లగా అటు ఇటు అయితే వేగించేసి లో ఫ్లేమ్లో. ఇంకా యాలకులు లేదంటే బయటికి యాలకులు తెచ్చి ఇంకా మనమైతే ఈ గ్యాప్లో అయితే అయిపోయింది. ఇంకా 2 తెచ్చి పక్కన పెట్టేసి చల్లార్చుకొని వేసేస్తే ఇలా అయితే సూపర్గా అయితే వచ్చింది. అది తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందనేది. ఒకటి తీసుకున్నాను. అబ్బా హాయ్ మామ, మనం అయితే కొత్తగా కార్ డ్రైవింగ్ అయితే ఒప్పుకున్నాం. మేడం అయితే 8 కల్లా మేడం రమ్మని చెప్పింది. ఇప్పటికైతే లేట్ అయిపోయింది. మేడం ఏముంటుందని అయితే నాకు ఒకటే టెన్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఎలాగో అయితే 8కి అయితే చేరుకున్నాం. మనం అయితే కార్ పార్కింగ్ నుంచి అయితే కార్ కింద దింపేసాం. మన కాడకి 9 కల్లా డ్రాప్ చేసేసి అలానే ఈవినింగ్ 4 కల్లా ఉంటానని చెప్తే సరే తీసుకోండి ఇంటికెళ్ళి అనుకున్నా. మన రెడమైన గౌరీశంకర్ అయితే పడని పాటలు వెహికల్ని ఆపి చంద అయితే అడిగాడు. అందరూ బాగానే మాట్లాడేవాళ్ళు కానీ బయటతో సహాయం చేయండి. ఇంకా 6:30 అయితే టైం అయింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయాం. ఉదయం లేవగానే ఒకటే తలనొప్పి అబ్బా. ఇంకా ప్రశాంతమైన ప్లేస్కి వద్దామని అంటే మా ఊర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి అయితే వచ్చేసాం. అక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో సాంగ్ రూపంలో. ఇంకా మన మండే అయితే ఫ్రెష్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాం. డెలివరీ బాయ్ అయితే కాల్ చేశాడు. డెలివరీ వస్తుందన్నా అని చెప్పి అయితే అది ఏంటో డెలివరీ చాలా రోజు వెయిటింగ్ చేస్తున్నాను. ఏంటో చూపిస్తా, కంగారు పడకండి, వెయిట్ చేయండి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి.
చూడ్డానికి ఏమో ఇది బాడీ ఇలా ఉంది. రేపు ప్రభాస్ మనం ఆర్డర్ చేసింది దీంట్లో రాకపోతే ఏంట్రా పరిస్థితి? ఎలాగోలా డేర్ చేసి అయితే చాకు తీసుకొని రపా రపా అని అయితే కోసేసాం. అది ఏంటని నాకైతే ఒకటే కంగారు. అది అమౌంట్ చూస్తే అది 2000 అమౌంట్ పెట్టి అయితే ఆర్డర్ చేసాం. అమ్మయ్య, మనం ఆర్డర్ పెట్టింది అయితే వచ్చింది. మనం ఆర్డర్ పెట్టింది ఏంటంటే జిమ్ సెట్. అమ్మయ్య, థ్యాంక్స్ ప్రభాస్, నీ డేర్కి అవార్డు ఇవ్వచ్చురా, సూపర్ రా. హోమ్ జిమ్ కిట్లు అయితే మనకైతే ఒక బ్యాగ్, ఒక స్కిప్పింగ్, 2 హ్యాండ్ గ్లౌజులు, ఒక హ్యాంగరు, 4 క్లిప్పులు, 2 kg డంబెల్స్ 4, ఒక కెంపుల్ రాడ్డు, ఒక లాంగ్ రాడ్డు, ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అలాగే 5 kg డంబెల్స్ 4, 3 kg డంబెల్స్ 4, 2 kg డంబెల్స్ 4 అయితే మనకైతే సెట్లో వచ్చింది. నచ్చిందా ఫ్రెండ్స్? హలో గాయ్స్, ఈరోజు అయితే మన వర్క్ అయితే ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తుంటే మా వాడు వచ్చేవాడు, నాకు కూడా వీడియోలో ఛాన్స్ ఇవ్వండి అంటే, సరే పిల్లల చేత నేరేడుపళ్ళు తెస్తాను, తిని ఎలా ఉందో చెప్పరా అని చెప్పాను. ఒక్క అవకాశం కావాలి. బాగుందని చెప్పాడు. మనమైతే రీసెంట్గా అయితే ఒక 5 days అయితే మనం అయితే వ్లాగ్స్ అయితే ఆపేసాం. ఎందుకంటే మన కెమెరాలో SD కార్డ్ అయితే పడట్లేదు. ఇంకా ఆ ప్రాబ్లం వచ్చి మన వంశీ బాయ్కి అయితే చెప్పాను. ఓకే నేను ఉన్నా అని చెప్పాడు. ఇంకా షాప్కి వెళ్ళి SD కార్డ్ అడాప్టర్ అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా అది తీసుకుని వచ్చి దాంట్లో అయితే వేసి చూసాము, వర్క్ అవుతుందో లేదా అని చూస్తే వర్క్ అయితే అవుతుంది. మన వీడియోస్ ఇంకైతే కంటిన్యూగా అయితే వస్తూ ఉంటాయి, ఇంకా చూస్తూనండి. ఇంకా అక్కడ నుంచి అయితే మనం అయితే డ్యాన్స్ ప్రాక్టీస్కి అయితే వచ్చేసాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. ఈ పనుల్లో కనిపించలేదు. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ ఎందుకు అనుకోకండి, వినాయక చవితి వస్తుంది కదా, ముందుగానే ప్రిపేర్ అవుతున్నాం. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. మన పిల్లాడికి అయితే ఒకరికైతే డ్యాన్స్ అయితే నేర్పించేసి వాడైతే స్టైల్ సినిమాలో అచ్చం రాఘవలానే ఉన్నాడు. అటు చూడు. సో హాయ్ గాయ్స్, ఈరోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే అని ఫోన్ ఓపెన్ చేయగానే మా ఫ్రెండ్ మచ్చా రారా ఇంటికి ఒకసారి అని చెప్పాడు. ఏంట్రా అంటే, ఏరా టిఫిన్ తిందాం రారా అన్నాడు. సరేరా ఇలా ఏం చేస్తాడేమో అని చెప్పి అయితే నేనైతే బండి వేసుకుని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఎక్కడ తిందాం రా అని నన్ను అడిగాడు. సరే రారా, టోల్గేట్ దగ్గర బాలాజీ ఫాస్ట్ ఫుడ్ ఉంది, సూపర్గా ఉంటుంది, చికెన్ దోశ తిందాం అని చెప్పాను. సరే రా మామ, నీకు ఏది కావాలంటే తిన్నాను, నాకేమొద్దు 2 చికెన్ దోశ చెప్పు నీకు నాకు అని చెప్పాను. చికెన్ దోశ అయితే సూపర్గా ఉంది, ఒకటైతే 50 రూపీస్, ఒకటి తింటే కడుపు నిండిపోతుంది. లాస్ట్ బిల్ నాతోనే కట్టించాడు. ఇంకా అక్కడ నుంచి అయితే మనం అయితే సండే కాబట్టి మటన్ కోసం అయితే వచ్చేసాం. మనకు అక్కడ నుంచి మెడికల్ షాప్కి వెళ్ళిపోయాం. అలా కాదురా ఎరుపు కూడా. దేనికి అనుకోకండి, మనం జిమ్ చేస్తున్నాం కదా, ఫిట్నెస్ కోసం విటమిన్ C ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చాం. నేను మా వాడు నేరేడుపళ్ళు తీసుకుని వచ్చాడు. ఇంకా మనకు సాయాన్ని అయితే నేరేడుపళ్ళు తీసుకొచ్చాడు. సూపర్గా ఉంది. ఇంకా అక్కడ నుంచి అయితే మనం లాగ్స్ తీసుకుంటున్నాం కదా వీడియోస్లో, వంశీబాయ్ విజన్లో, దాంట్లో సమోసా పార్ట్ 3, 4, 5 అయితే పెండింగ్ ఉండిపోయింది. అది తీద్దామని అయితే బైక్లో వేసుకొని కేఫ్కి అయితే ఇంకా వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే వరమారిగా కేఫ్ బిల్లే ఒక 200 అయితే అయిపోయింది. అంతా వంశీబాయ్ రెడీ ఇచ్చాడు. దాంట్లో అయితే మనకు ఒక రోల్ ఉంది, మన గెటప్ చేంజ్ చేయాలి, ముసలోడి గెటప్ వేయాలి. చూడండి, మనం అయితే పౌడర్ తీసుకుని అటు ఇటు అయితే రాసేసాం. ఇంకా ఈవినింగ్ 4 అయింది, వినాయక చవితి వస్తుంది కదా, వినాయక బొమ్మ ఆర్డర్ చేద్దాం, ముందుగానే ఆర్డర్ చేద్దామని అయితే మేము ఒక 10 మంది అయితే బైక్లు వేసుకుని అయితే వెళ్ళిపోయాం. అటు ఇటు తిరిగి విగ్రహాలన్నీ సూపర్గా ఉన్నాయి. ఫైనల్గా అయితే మనమైతే ఒకటైతే సెలెక్ట్ చేసాము. అది వినాయక చవితి రోజు అయితే మీకు రివ్యూ ఉంటుంది, అదైతే నేను మార్క్స్ చేసేసాను. ఇంకా అక్కడ అది సెలెక్ట్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా రేట్లు తగ్గుతాయేమో అని. ఇక్కడ ఎవరో పడుకున్నాడు, సరే అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాం. ఇంకా అక్కడ కూడా మనకైతే సెట్ కాలేదు. ఇంకా మన ఛానల్ని బుచ్చుకొస్తుంటే మనకైతే దారిలో అయితే కోవా బండి అయితే కనిపించింది. 10 రూపాయలు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈ రోజు ఏం జరిగిందంటే, సండే కారణంగా బుచ్చిరెడ్డిపాలెం హై స్కూల్ అయితే టోర్నమెంట్ జరిగింది. దానికి గెస్ట్గా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ, వేమిరెడ్డి ప్రభాకర్ గారు అయితే వచ్చారు. మనకైతే గెస్ట్గా ఓపెన్ చేసి రిబ్బన్ కటింగ్ చేసి అయితే వాళ్ళైతే ఫినిష్ చేసుకుని అయితే వాళ్ళు రిటర్న్ బ్యాక్ అయితే అయ్యారు. ఈరోజు ఏంటంటే ఫైనల్ మ్యాచ్ బుచ్చిరెడ్డిపాలెం టు గుమ్మల దిబ్బ అని ఒక విలేజ్కి అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఈరోజు. ఫైనల్ ఫుల్ వీడియో అయితే
మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఫుల్ వీడియో అయితే ఉంటుంది. మనకైతే దీనికైతే చాలా మంది అయితే ఈ టోర్నమెంట్కి చాలా మంది అయితే స్పాన్సర్ ముందుకు వచ్చారు. ఎస్ఎస్ మొబైల్ ప్లాజా, హలో మొబైల్స్, పిజ్జా బాక్స్, లస్సీ సెంటర్, రా ఫిట్నెస్ అనే వాళ్ళు చాలా మంది అయితే మనకైతే టీషర్ట్స్ అనేది డొనేట్ చేశారు. అలానే మనకి ఫైనల్ మ్యాచ్ అయితే సూపర్ అంటే సూపర్ అయితే జరిగింది. మ్యాక్సిమం మన బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళకి గెలవాలని అయితే అందరూ అయితే కోరుకున్నారు. కానీ అది ఎలా మ్యాచ్ కొనసాగింది అనేది అయితే లాంగ్ వీడియోలో అయితే మనం అయితే పోస్ట్ చేస్తాం. ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే ఫుల్ వీడియో అయితే లింక్ ఉంది, వెళ్ళి చూడండి.